గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథక కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మాన్యులు శాసనసభ్యులు జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారికి, చైర్పర్సన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, సురేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అతిథులకు మీ అందరికీ ముందుగా నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. మరి మధ్యాహ్న భోజన పథకం అంటే ఒక రకంగా ప్రభుత్వమే తల్లిదండ్రుల పాత్ర పోషిస్తుంది. ఏ బిడ్డ ఆకలితో ఉండకూడదని, చదువు మధ్యలో ఆకూడదని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, విద్యార్థులందరూ ఎటువంటి తారతమ్యం లేకుండా వారందరూ కలిసి సామాజిక సమానత్వంతో సోదర భావంతో భోజనం చేయాలని ప్రభుత్వం ఒక ఆశతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ దిశగా విద్యార్థులందరూ ఆలోచించాలి. మరి గతంలో పెద్దవారు సమయంలో వారాలు చేసుకుని చదువుకునేవారట. ఎవరో ఒకరు సహృదులు భోజనం పెడితే దాన్ని తీసుకుంటూ చదువుకునేవారట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేద విద్యార్థులు ఎక్కడ తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా ప్రభుత్వమే ఆ దిశగా వారికి అటువంటి వసతులు కల్పిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా వెనుకబాటుతనం అంటే బాగా విద్యార్థులు మనసు పెట్టండి. వెనుకబాటుతనం అంటే కులం కాదు, మతం కాదు, చదువు లేకపోవడమే. అదే నిజమైన వెనుకబాటుతనం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు అత్యంత నిరుపేద వర్గీయుడు, సమాజంలో వివక్షత నుంచి ఎదుర్కొనే వర్గీయుడు. పాత్రికేయులు ఇంటర్వ్యూ చేసినప్పుడు సందర్భాన్ని బట్టి మాది పలానూరు, కానీ మా ఊర్లో ఉన్నది 2 కులాలు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీ గారు చెప్పింది, మా ఊర్లో ఉన్నది 2 కులాలు. ఒకటి చదువుకున్న కులం, రెండవది చదువు లేని కులం. అత్యంత వివక్షత గురైనటువంటి శ్రీహరి గారిని ఆ ఊర్లో ఉండబట్టి పటేళ్ళు, పట్వారీలు, రెడ్డి కమ్యూనిటీ, చౌరి కమ్యూనిటీ అందరూ సంయుక్తంగా ఘనంగా గొప్పగా గుర్రాన్ని ఎక్కించి ఊరేగింపు పెళ్లి చేశారంట. అంటే అంతటి ఘనత, అంతటి గౌరవం, అంతటి మర్యాద వివక్ష నుండి ఎదుర్కొన్న కడియం శ్రీహరి ఎలా పొందారంటే కేవలం చదువు వల్లనే. అటువంటి చదువు మీరందరూ చదువుకోవాలి. ప్రభుత్వం సంకల్పిస్తున్నటువంటి ప్రతి సౌకర్యాన్ని దుర్వినియోగం కాకుండా మీరు అందిపుచ్చుకోవాలి. చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఒక తాగుబోతు తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. ఒక కొడుకు తండ్రిని బాగా గమనించి తండ్రిలాగే తాగుబోతుడికి మారాడు. మరొక బిడ్డ తండ్రిని బాగా గమనించి నా తండ్రిలాగా నేను తాగుబోతు కాకూడదు, నా ఇల్లు చెదిరిపోకూడదు, నా తల్లిని బాగా చూసుకోవాలి, నా ఇంటిని బాగా చూసుకోవాలని వివేకంతో, విచక్షణతో, విజ్ఞానంతో బాగా చదివి ప్రయోజకుడయ్యారు. అటువంటి మంచి బాలుడుగా మీరందరూ ప్రయోజకులు కావాలి. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే చదువే భవిష్యత్తు. ఆ విజ్ఞానం, ఆ విచక్షణ, ఆ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి వల్ల రాల, లేకపోతే అదృష్టం వల్ల విజ్ఞానం రాదు, వారసత్వంగా విజ్ఞానం రాదు. అది కేవలం చదువుకుంటేనే వస్తుంది. మరి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారికి నిజంగా యథార్థంగా చెబుతున్నా, ప్రతి ప్రైమరీ స్కూలు, ప్రతి హై స్కూలు, ప్రతి కాలేజీ ఒక మానస పుత్రిక. చప్పట్లు కొట్టండి. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఎమ్మెల్యే గారు ప్రోగ్రాంకి వచ్చిందా కూడా మనకు తెలియదు. నిజంగా మనసాక్షితో చెబుతున్నా, తెలియదు. ఏం వచ్చారా? వచ్చారుగా, అప్పుడు దాకా తెలియదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చే ముందు బాణాసంచా ఉండదు, టపాసులు ఉండవు, ఊరేగింపు ఉండదు, దండలు ఉండవు, చారువాలు ఉండవు, బొక్కేలు ఉండవు. అంటే ప్రజా జీవితం ఎంత నిరాడంబరంగా ఉంటుందో మనం ఆలోచించాలి, ఆదర్శం కూడా తీసుకోవాలి. వాటికి పెట్టే వేస్ట్ ఖర్చు పుస్తకాల రూపంలో, పిన్నుల రూపంలో నాకు అందించండి అని బ్రహ్మారెడ్డి గారికి చెప్పటం అంటే చదువు పట్ల, ఆ విజ్ఞానం పట్ల ఎంత ప్రేమో, ఎంత మక్కువో అవి స్వీకరించి ఎక్కడైతే సర్కారు స్కూళ్ళు ఉన్నాయో, సర్కారు కాలేజీలు ఉన్నాయో,
అత్యంత పేదలు ఉన్నారు, వాళ్ళకి ఈ పుస్తకాలు పంపించేవాడు. ఎందుకంటే చదువుని ఎవడు దొంగిలించలేడు, విజ్ఞానం ఎవడు దోచుకోలేడు. కొంతమంది ఆ చాలువాలు విషయంలో, దండల విషయంలో అసంతృప్తి చెందొచ్చు, మా వ్యాపారం పోయింది అనవచ్చు. అది వ్యాపార దృష్టి. కానీ సామాజిక దృష్టితో చూస్తే ఒక రెస్పాన్సిబిలిటీ వారికి కానొస్తుంది. అందుకనే ఎమ్మెల్యే గారు ఆ బుక్స్, ఆ పెన్నులు ప్రతి పిల్లవాడికి అందాలి, విద్యావంతులు కావాలి, ఈ సమాజం మెరుగుపడాలని ఒక మంచి దృక్పథంతో, దూరదృష్టితో ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనను ప్రతి ఒక్కరూ సహృదయంతో మనం స్వీకరించాలి. ఆ దిశగా మనం పక్కన ఉన్న వారికి కూడా చెప్పాలి. ఎందుకంటే మన సమాజం చదువు ద్వారానే ప్రగతి సాధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదవండి. ప్రభుత్వం సంకల్పిస్తున్న ప్రతి పథకం ఎక్కడ దుర్వినియోగం కాకుండా మీ జీవితాన్ని అన్వయించుకొని ఉన్నతమైన స్థానాలకి ఎదగాలని కోరుకుంటున్నాను. మరి డొక్క మాణిక్య వరప్రసాదరావు గారు అప్పుడప్పుడు పత్రికలు చూస్తుంటాం, ఒకరు బయోడేటా జంగా కృష్ణమూర్తి గారు ఈ కాలేజీలోనే చదువుకొని మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారంట, ఎస్పీఆర్ కాలేజీలో. మరి బ్రహ్మారెడ్డి సారు ఇంకో 10 ఏళ్ళు 20కి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లలో ఎవరినో ఒకరిని కలెక్టర్ చూడాలి, ఎమ్మెల్యే చూడాలా, మంత్రి చూడాలి. అప్పుడు ఈ కార్యక్రమానికి ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ఉన్నతమైన స్థానం లభిస్తుందని గుర్తు చేస్తున్నాను. చివరిగా మరి ఆచార్య దేవోభవ, తల్లిదండ్రుల దేవోభవ, గురుదేవోభవ అంటే గురువులకి తల్లిదండ్రులకి దేవునితో పోల్చబడ్డరు, అంత స్థాయి వచ్చింది. ప్రధానికి ముఖ్యమంత్రి కూడా లేదు. దేవోభవ అనేది ఎవరిని? తల్లిదండ్రులనే జన్మనిచ్చిన తల్లిదండ్రులని. కాబట్టి వాళ్ళు మీరు గౌరవించండి, క్రమశిక్షణతో ఉండండి, చక్కగా ఈ కాలేజీకి మంచి పేరు తీసుకురండి. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి మంచి గౌరవం తీసుకొచ్చి మీరు మంచి పేరు సంపాదించాలి. లాస్ట్ కూడా ఇటువంటి కార్యక్రమంలో ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా 10th క్లాస్లో ఎక్కువ అత్యధిక మార్కులు సాధిస్తే ఉపాధ్యాయులకు నేను 10,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. అక్కడ డబ్బు ముఖ్యం కాదు, దీని ద్వారా వారిలో ప్రేరణ కలిగిద్ది, మంచి ఎడ్యుకేషన్ వస్తుందని మన బ్రహ్మారెడ్డి గారికి ఒక ఆశ, ఆకాంక్ష. దానికి మీరు కార్యరూపం దాల్చాలని ఈ సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తూ నాకు అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న మీ అందరికీ మరొక మారు నా మనస్సు తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.